అదే విధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మన జగన్ గారు ఇటు పక్కన 175 సీట్లు గెలుస్తానంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారితో మినీ మేనిఫెస్టో ఒకటి రిలీజ్ చేసి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే పేరుతో ప్రతి గడప గడపకి తిరగమని చెబుతున్నారు. అదేవిధంగా తీసుకుంటే ఇటు పక్కన వచ్చేసరికి వైసీపీకి సంబంధించినంత వరకు ప్రతి ఒక్క ఎమ్మెల్యేలని మంత్రుల్ని గడప గడపకి తిరగమంటున్నారు వాళ్ళని. అది కాకుండా ఇప్పుడు వచ్చేసరికి సాధికారిక బస్సు యాత్ర ఒకటి చేపట్టారు. అది కాకుండా ఇప్పుడు వచ్చేసరికి ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం చేపట్టారు. ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం రెండో ఫేజ్ అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది. ఎలా జగన్మోహన్ రెడ్డి పెట్టింది ఆడుదాం ఆంధ్ర కాదు, తగలడదాం ఆంధ్ర అని చేశాడు. అది ఆడదాం ఆంధ్ర అంటండి. పీఈటీలు టీచర్స్ అందరూ చూస్తే ఏంటండి ఆడదాం ఆంధ్ర అంటే మండల లెవెల్ నుంచి నియోజకవర్గ స్థాయికి కూడా మాట్లాడిన వాళ్ళకి ప్రైజులు లేవంట. జిల్లా స్థాయికి వెళ్ళి గెలుచుకొస్తే అది కూడా ఇదంట, ఖర్చులు కూడా ₹1 వేయకుండా అన్నీ మీరే పెట్టుకోండి అన్నాడంట. ఆ టీచర్స్ అందరూ లబోదీపం మొత్తుకుంటున్నారు. ఇవాళ ఆడదాం ఆంధ్రగా తగాడదాం ఆంధ్ర అని మొదలెట్టాడు జగన్మోహన్ రెడ్డి. మరి అదేవిధంగా మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఏపీ అని చెప్తున్నారు, అంటే 175 సీట్లు అయ్యి అని చెప్తున్నాడు. మరి అట్లా చెప్పుకోకపోతే అటు చెబుతాడు నేను పోతున్నానని చెప్తాడా? చెప్పడు కదా. చివరి వరకు పోయే వరకు మేము 175, వైనాట్ 175 అంటున్నారు. వైనాట్ 175 ఎలా ఉంటారు వాళ్ళు? ఏ బేస్ మీద ఉంటారంటే అడ్డగోలుతనానికి ఆనమాలు లేదు, వాళ్ళు అట్లాగే చెప్తారు. అసలు ఒక 5 లేకపోతే మహా అయితే ఒక 10 ఉంటాయేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే జనంలో ఎక్కడ చూసుకున్నా కూడా అసలు పూర్తి వ్యతిరేకత అన్నమాట. ఎక్కడ చూసుకున్నా రాజకీయ నాయకుల కన్నా కూడా ఇవాళ సామాన్య ప్రజలు టీవీలు చూస్తా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, అమరావతి రైతుల మీద, మరి ముఖ్యంగా అమరావతి రైతుల మీద, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, ఉద్యోగస్తుల మీద, వీళ్ళందరి మీద కూడా కేసులు కట్టి వాళ్ళని రోడ్లపైన ఏడ్చటం, వాళ్ళ మీద రిమాండ్లకు పంపించటం, ఇవన్నీ కూడా ప్రజలు మీడియా ద్వారా చూస్తూ ఉన్నారు. చూసి అంటే జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి కన్నా బాగా పరిపాలిస్తాడు కదా అని మేము అనుకుని ఓటేసాం. కానీ జగన్ నిజంగా ఇంత దుర్మార్గుడని మాకు తెలియదు. ఈ జగన్ అనేవాడు ఈ రాష్ట్రాన్ని వదిలిపోవాలి అని చెప్పే మాట్లాడుతూ ఉన్నారు ప్రజలందరూ కూడా. ఎట్టి పరిస్థితుల్లో జగన్కి ఇక ఇంటికి పంపించే పనిలోనే ప్రజలంతా ఉన్నారు. ఇప్పుడు ఎవరు మాట్లాడినా కేసులు కడతారు. ఒక్కసారి టీచర్లు అందరూ ఉవ్వెత్తున వచ్చినప్పుడు ఆపలేకపోయారు, మీకు తెలుసో తెలియదు. ఇవాళ టీచర్స్ అందరూ కూడా చాలా ఒక్కబెట్టి ఉంటున్నారు. ఒక 2-3 టీచర్స్ని కదిలిస్తా అన్నారు. మేడం గారు, మేము లోపల ఉంటేనేమో మా ఓటే వేయగలుగుతాం, మా డ్యూటీ మేము చేస్తాం, బయట ఉంటే మేము ఒక్కొక్కరు 100 ఓట్లు వేయిస్తాం. తెలుగుదేశం ప్రభుత్వం రావాలి, ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు చాలా అవసరం. ఈ జగన్మోహన్ రెడ్డి ఉండే వ్యవస్థ అంతా మొత్తం మట్టి కొట్టుకుపోతూ ఉంది. ఏమి ఎక్కడా కూడా ఇది కనిపించట్లేదు. స్కూల్స్ కూడా పూర్తిగా అధోగతి పాలైపోయినాయి అని చెప్పి చాలా గోల పెడతా ఉన్నారు ఇవాళ పరిస్థితుల్లో. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా 2019లో జగన్ గారు గెలవటానికి ముఖ్య పాత్ర పోషించినటువంటి ప్రశాంత్ కిషోర్ గారు కూడా చంద్రబాబుని కలవడం జరిగింది. దాని మీద మీరు ఏమంటారు? ప్రశాంత్ కిషోర్ అప్పుడు చెప్పాడు, చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్ చేసినప్పుడు, మీరు ఎందుకు చేశారు అక్రమ అరెస్ట్, నాకు తెలియకుండా చేశారా, మీకు నాకు రామ్ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయకూడదని ప్రశాంత్ కిషోర్ కూడా అన్నాడు. తనంతట తానుగా ప్రశాంత్ కిషోర్ వచ్చాడు. అది ఏంటి అంటే జగన్ ప్రభుత్వం లేదు, ఇక రాదు, జగన్ మీద పూర్తి వ్యతిరేకత వచ్చింది, రాదు, తన ఫెయిల్యూర్ కింద కనపడుతుందని ప్రశాంత్ కిషోర్ ఇవాళ బయటకు వచ్చేసి తెలుగుదేశం ప్రభుత్వం రాబోతా ఉంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారని ప్రశాంత్ కిషోర్ కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చాడు తప్ప. ఇవాళ ఆ రోజుల్లో మరి ఒక వేవ్ మీదే అంటే ఒక ఛాన్స్ అడిగాడు. అక్కమ్మ చెల్లెమ్మ, అమ్మ చెల్లి అని ఒక పక్కన షర్మిల అడిగింది, విజయమ్మ అడిగింది, భారత్ అడిగింది, తర్వాత జగన్మోహన్ రెడ్డి అడిగాడు జైల్లో నుంచి వచ్చి, ఒక ఛాన్స్ ఇవ్వండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి. మరి అడిగినందుకు అరే రాజశేఖర రెడ్డి చూస్తే చనిపోయాడు, మరి జగను ఏదో చేస్తాడు
అన్ని ఒక్క ఛాన్స్ ఇచ్చి చూద్దాం అడుగుతున్నాడుగా. అందరూ ఆడకూతుర్లు కూడా అంత సెంటిమెంట్గా ఉంటారు కాబట్టి ఒక్కసారి అడిగాడు కాబట్టి జాలిపడి ఒక ఛాన్స్ ఇచ్చిన మాట అయితే వాస్తవం. అందులో ఉద్యోగస్తులు కూడా మరి జగన్ అయితే ఇంకా ఏదో బాగా చేస్తాడని వేశారు. మరి అమరావతి కడదామని చంద్రబాబు నాయుడు గారు 33,000 ఎకరాలు సేకరించి అమరావతిని కడదామని బిల్డ్ చేసి అంత ఇదిగా ఆయన డిజైన్ చేసి ఉంటే అమరావతి రైతులు కూడా చివరికి జగన్మోహన్ రెడ్డి కోటేశారు. ఇవాళ అయ్యో రామా అని ఏడుస్తున్నారు. నిన్న అంగన్వాడీ టీచర్లు బాబు గారు తప్పు చేసాం అయ్యా, మా కొరివి మేమే పెట్టేసుకున్నాము, మేమే ఓట్లు వేయించి పని చేసామని చెప్పి చాలా ఫీల్ అవుతున్నారు. దీనిలో విషయం ఏంటంటే ప్రజలకు కూడా ఒక మంచోడి పక్కన ఒక దుర్మార్గుడు వస్తేనే మంచివాడి విలువ తెలుస్తుంది, కానీ లేకపోతే మంచోడు చేసిన మంచి కూడా తెలియదని ఇప్పుడు నిరూపించాడు జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి రైతుల పరిస్థితి ఎలా ఉందంటారు? రైతుల పరిస్థితి ఎలా ఉందంటే రైతులకి కూడా గిట్టుబాటు ధర లేదు. ఇవాళ అటు వరకు తెలుగుదేశం ప్రభుత్వంలో రైతులకి సబ్సిడీ ఎరువులు ఇచ్చేవాళ్ళు. మరి అట్లా ఎరువులు కూడా విపరీతమైన రేట్లు పెరగటం, మందులు మరి విపత్తులు రావటం, నష్టపరిహారాలు ఏమీ లేకపోవటం, అన్ని ధరలు కూలీ ధరలు పెరిగిపోవటం, ఇవన్నీ కూడా రవాణా ఛార్జీలు పెరిగిపోవటం, రైతు పరిస్థితి కూడా కుదేలైపోయింది తప్ప రైతు కూడా ఎక్కడ సంతోషంగా లేడు. అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు రైతులకు అండగా ఉండటం కోసం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసే ఉన్నారు. రైతు భరోసా కేంద్రాల వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? అదే నేను చెప్పాను కదా, రైతు భరోసా కేంద్రం కాదు అది, రైతు భక్షక కేంద్రం. అది రైతు భరోసా కేంద్రం కాదు, రైతుల్ని భక్షించే కేంద్రంగా రైతు భరోసా కేంద్రం మారిపోయింది. ఆ రైతు భరోసా కేంద్రాన్ని ఎక్కడెక్కడ బిల్డింగులు ఉంటాయి అవన్నీ కూడా ఖాళీ చేయించి వైసీపీ రంగులేయించేసుకుని పెట్టారే తప్ప ఎక్కడా కూడా రైతుకి అనాకాని కూడా మేలు చేసిన పరిస్థితి మాకు ఆ దాఖలాలు అయితే మాకెక్కడా కనిపించాల. పాప ఆ చుట్టూ తిరిగి ఈ మధ్య రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు మా అవనిగడ్డ నియోజకవర్గంలో. కౌలు రైతులు కానీ మామూలు రైతులు కానీ రైతు భరోసా కేంద్రంలో నా పంట పోయింది మహాప్రభు నోట్ చేసుకోండి చూడండి అని చెప్తే కూడా ఎటువంటి స్పందన లేకపోవటం, వాళ్ళు ఏంటంటే వాళ్ళ సొంత మనుషులకి రాసేసుకుని మరి అవి కూడా పడలా, కొన్ని రాసుకున్నా కూడా ఆ నష్టపరిహారాలు కూడా పడలేదు. చాలామంది రైతులు ఇవాళ ఆత్మహత్యలు చేసుకున్నారు. గతంలో ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకు కూడా లోకేష్ బాబు వచ్చి మరి తల 1,00,000 రూపాయలు ఇవ్వటం జరిగింది ఇక్కడ. అప్పుడు కూడా కనీస స్పందన జగన్మోహన్ రెడ్డికి లేదు. రైతులు ఎన్ని వరదలు వచ్చి కూడా ఎన్ని మునిగిపోయినప్పుడు కూడా ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి వాటి మీద అంచనాలు ఇచ్చిన పరిస్థితి కానీ వచ్చి పరామర్శించడం కానీ పంటలు పోయిన ప్రాంతాలను పర్యటించడం కానీ ఈ పూటకు కూడా చేయలేదు. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ఎవరికి మొగ్గు చూపే అవకాశం ఉందంటారు 24 ఎన్నికల్లో అవనిగడ్డ నియోజకవర్గ ప్రజలు? అంటే ఖచ్చితంగా సైకిల్ మండల బుద్ధప్రసాద్ గారు ఇక్కడ కాబోయే ఎమ్మెల్యే, దాంట్లో మీరు రాసి పెట్టుకోండి, ఎటువంటి డౌట్ లేదు. మంచి మెజార్టీతో మండల బుద్ధప్రసాద్ గారు అయితే మాత్రం ఇక్కడ ఎమ్మెల్యే కాబోతా ఉన్నారు. ఆయన మంత్రిగా కూడా అవుతారని చెప్పి ఆశిస్తాను. థ్యాంక్ యూ అమ్మా.